జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. విద్యాదేశులైన కాంగ్రెసులైన ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మనల్ని నానా నరకం చూపించి మనం చేసింది చాలు. మీరు అవన్నీ నమ్ముకొని మీరు ఏదో చేస్తారు కానీ వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలవాలి. నేను కూడా ఓట్లు వేస్తే గెలిచారు. హిందువులు ఓట్లు స్వయంగా హిందువులు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లా మమ్మల్ని కాదని మీరు సపరేట్ ఇద్దాం అంటే నిజంగా చెప్పండి, హిందువుల ఓట్లు మీరు తీసుకోవద్దు, హిందువులో నడవకూడదు, హిందువుల దగ్గర తోడు రాకూడదు ఓట్ల గురించి. దేశాన్ని ధర్మాన్ని కాపాడండి మమ్మల్ని మమ్మల్ని ఎలా నాశనం చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలి ఆలోచిస్తారు. మీకు ఇంత కూడా బుర్ర అనిపించలేదా? మీరు హిందువులు కదా, మీ నాయన హిందువే, నువ్వు హిందువే. వాళ్ళ సంకలనం అంటుంటారు, మీరు నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి. సంస్కృతి ఈ ఉర్దూ అనే పాటలను మానేయండి. ఇది భారతదేశం. భారతదేశంలోని హిందూ సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సపరేట్ నేర్పింది కాక ఉర్దూని మాకెందుకు చూస్తున్నారు? ఏం సంబంధం? ఒకప్పుడు ఇస్లాం చేసే నానా నరకం చూసి వెళ్ళిపోయింది. కొంతవరకు మారిపోయారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎలా హిందువులలో కలపాలని చూడాలి కానీ మీరు ఎలా నాశనం చేయాలి, ఉన్న హిందువులను ఎలా చంపాలి అనే ఆలోచన మానే. హిందువులైన ఆలోచన ముందు దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు మనం ఏం చేయకుండా చూసుకోవాలి. మీరేం చేస్తారు? మీ స్వార్థం కోసం, డబ్బుల కోసం మా దేశాన్ని అమ్మేస్తారా? మరి ఏం చేస్తారు అనేది తర్వాత విషయం. ఒక్కసారి ఆలోచించండి. మన దేశం వైపు ఎవరు కన్నేయకుండా చూసుకోవాలి. చెల్లుడిగా మాట్లాడతారు. నువ్వు ఎవరైతే దొంగలు ఉంటారో, హిందువులకు అపోజిట్ గా మాట్లాడతారో మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? రాహుల్ గాంధీ పార్టీ కాదు, సోనియా గాంధీ కాదు, కాంగ్రెస్. అప్పుడెప్పుడో ఉన్న స్వతంత్రం కోసం పోరాడినప్పుడు దాని కొరకు ఈ జెండా కట్టి పెట్టారు అంతే. ఎందుకంటే అప్పుడు ఎంతో మంది చనిపోతే ఈ జెండా, ఆ జెండా కాషాయం జెండాని తీసేసి 3 రంగుల జెండా పెట్టారు. ఓకే, బాగుంది. మీరు ఏం చేస్తారు? వాళ్ళు అప్పటికే వద్దని ఇస్లాం ముస్లిం ఇక్కడ వాళ్ళ సపరేట్ కంట్రీ ఇచ్చేసి వాళ్ళకి సపరేట్ వెళ్ళిపోమని మీరేం చేస్తారు? వీళ్ళని పెంచుకుంటూ పోషించుకుంటూ మీరు చేస్తారు. మమ్మల్ని నాశనం చేసుకుంటూ తొక్కుంటూ మమ్మల్ని 70% హిందువులు గుర్తుపెట్టుకోండి. 30% ఉంటుంది, 70% హిందువులు. కానీ మనం కులాల మతాలతో మొత్తం అంతా విడదీసేస్తాం. గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది దేశం. మన దేశాన్ని రోడ్డు వీలెత్తి చూసుకోవాలి, అది చూసుకోవాలి. మన దేశాన్ని ఎలా నాశనం చేసేవాడు కాదు, మనం ఎలా రక్షించుకోవాలనేది కావాలి. ప్లీజ్ ఇవన్నీ మానేయండి. రాజకీయాలు వదిలేయండి. దేశం కోసం ఏం చేయాలి, రాష్ట్రం కోసం ఏం చేయాలి అది ఆలోచించండి. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరికైనా ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మీరు ఇచ్చలు విడిగా చేస్తారు కాదు. ప్లీజ్ ఇలాంటి వ్యవస్థను అనేది దూరం పెట్టండి. ఇదొక్కటి దూరం పెట్టేస్తే మాకు దేశ కంట్రోల్గా మాకు నమ్మకం ఉంటుంది. మా దేశంలో ఎంతో స్వేచ్ఛ, మనకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒకప్పుడు మన స్వతంత్రం కోసం పోరాడి ఎంతో యోధులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే ఇస్లాంలు కలిసిపోమని కాదు, లేకపోతే ముస్లిం వాళ్ళు కలిసిపోమని కాదు. ఇది రాకూడదు, ఇలాంటి వ్యవస్థ మనకు రాకూడదు, మన దేశంలో మనమే ఉండాలి, పక్క దేశాలు మనకు సంబంధం లేదు, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి.
పెట్టుకోవాలన్న ఉద్దేశంతో చర్చ చేస్తే మీరు విడిగా అడ్డగోలుగా మాట్లాడుతూ మీరు ఉన్న మతాలకు మారి హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ హిందువులను ఏం విలగొట్టాలి అంటే ముందు విలగొట్టు ఎవరెవరైతే తెలుసు ముందు పోయేది రాష్ట్రాలలో సీఎం రోవడం అంతా లేదు హిందువులే కదా ముస్లిమ్స్ అదే కదా ముస్లిం ఉండబుట్టారు కాదు కదా ముస్లింలకు ఉండబుట్టారు పెట్టలేదు మన ఎందుకు మన ఎందుకు మనం జాగ్రత్త మన దేశాన్ని మనం జాగ్రత్త ఉంచుకోకపోతే ఎవరు చూస్తే మంచి ఒక్కసారి ఆలోచించండి. జై భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.